దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము పరిశుద్ధ లేఖనం నుండి మరి యొక్క అంశం గురించి నేర్చుకుందాం. నేర్చుకుంటకు ముందు కొత్తగా చూసేవారు, మన ఛానల్ను వీక్షించేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన దేవ యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచి దినాలన్నీ కృపలో భద్రపరిచినారు. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఇదిగో నాయన, అల్పునైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ వాక్యాన్ని ప్రభు నీ బిడ్డలకు వివరిస్తుండగా మరి ఆత్మీయమైనటువంటి మేలు పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. బురగా వాడుకోండి ప్రభువ. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అందరైతే నా ప్రభువ నీ బిడ్డలు ఆశతో ఆయా ముందుకు వచ్చి ఉన్నారో, నీ వాక్యము వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. సాతానందకార శక్తులను లయపరచండి. ఈ వాక్యం ద్వారా పాపికి ఆత్మలో ఎదుగుదల, విశ్వాసికి రక్షణలో మారు మనసు, పశ్చాత్తాపం కలుగుట కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు? దేవుడైన యెహోవా ఈ ప్రశ్న మరి ఆదాముతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను? నీవు ఎక్కడ ఉన్నావనెను? ఎస్, దేవుడు అడుగుచున్నాడు. ప్రియులారా, ఆదాముని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఆజ్ఞను అతిక్రమించాడు, తినవద్దన్న పండు తిన్నారు, పాపములో పడిపోయారు, మహిమ శరీరాన్ని కోల్పోయారు. అందుకే మరి సాయంకాల సమయంలో ప్రభు వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ఆదామును చూసి పిలిచినప్పుడు, ఆదామా నీవెక్కడ ఉన్నావంటే, అతను అతని దేవుని యొక్క స్వరం విని గడగడ వణుకుతూ మరి భయకంపితుడై ఆయన అంటున్నాడు, అయ్యా మేము దిగంబరుగా ఉన్నామంటుండు. భయంతో దాచుకున్నాం, చెట్ల మధ్యన మేము దాచుకున్నామంటుండు. ఈ తోట చెట్ల మధ్యన దాక్కున్నామంటుండు. కారణం, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమమే పాపం. దేవుడు వద్దన్న పని చేయటమే పాపం. దేవుని ఆజ్ఞలను, శాస్త్రములను అతిక్రమించడమే పాపం. దాని ద్వారా మనిషి కోల్పోవలసింది పరలోక రాజ్యం. అందుకే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆదామును దేవుడు పిలుస్తున్నాడు. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? ప్రియులారా, ఆయన అంటాడు 10వ వచనంలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం ఆదికాండంలో. అందుకు ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలిసిన వాడెవరు? నిన్ను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. చూసారా, తెలిసిపోయింది ప్రభువుకు. దిగంబరాన్ని నీకు చెప్పింది ఎవరు? అసలు నేను తినవద్దన్న పండు తినమన్నది ఎవరు అని అడిగినప్పుడు బదులు చెప్పలేని స్థితిలో ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నారు. ప్రియులారా, ఈనాడు మనం కూడా అంతే. దేవుడు చెప్పినటువంటి పనులను మనం విడిచిపెట్టి, ఆయన కార్యాలను విడిచిపెట్టి మన సొంత పనులు చేసుకుంటూ, దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన శాసనాలకు వ్యతిరేకంగా, ధర్మశాస్త్రాన్ని అధిగమిస్తూ దాన్ని పాటించకుండా మన నిత్య జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాం. అయితే ఈనాడు నీవు నేను ఎక్కడ ఉంటున్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇదే ప్రశ్న నిన్ను నాడు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలం? నీవు ఎక్కడ ఉన్నావు అంటే, ఆదాము అంటుడు తోట చెట్ల మధ్యన దాక్కొని ఉన్నాడు. దాక్కునే పరిస్థితి ఏర్పడది. కారణం, పాపమునకు దాసుడైపోయాడు. దేవుని మాటను పెడచెవిని పెట్టాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపానికి లోనయ్యాడు. ప్రియులారా, ఈనాడు మనిషి కూడా అంతే. దేవుడు చెప్పిన పని చేయలేని స్థితిలో ఉంటూ దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తూ తనకిష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా ఉన్నట్లయితే దేవుని కోపం మన మీద రగులుకొనదా? ఆయన నిన్ను నన్ను ప్రశ్నించడా? నీవెక్కడ ఉన్నావని ఈరోజు అడుగుతున్నాడు. ఎక్కడ ఉన్నావు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా. రెండవ విషయానికి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం విద్య మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనబడెను.
ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమెను బత్షెబ అని తెలియచేయగా ఊరియా భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా దావీదు ఆ దూత చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు గొప్ప రాజు. సాయంకాల సమయంలో వసంతకాలంలో తన ప్రియులందరూ తన సైన్యమంతా యుద్ధములో పోరాడుతున్న సమయంలో తన ఇంటి వద్దనే వేచి ఉన్నాడు. మీద మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అలాంటి సమయంలో మరి యుద్ధంలో పాల్గొనకుండా తన ప్రజల పక్షంగా పోరాటానికి మరి వెళ్లకుండా ఒంటరిగా మరి మిద్ద మీదే అటే ఇటు తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఒక సౌందర్యవతి అయినటువంటి స్త్రీని చూశాడు. ఆమె ఎవరంటే ఊరియా భార్య అయినటువంటి బత్షెబ. ఆమెను పిలిపించండి అని తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు వారు పిలుచుకొచ్చారు. అతడు ఏం చేశాడంటే ఆమె దగ్గర రాగానే ఆమెతో శయనించాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. యుద్ధంలో పోరాడవలసిన మహారాజు పాపంతో పోరాడుతున్నాడు. పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబతో వ్యభిచారం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆమెను శయించడం ద్వారా తన పవిత్రతను కోల్పోయాడు. అపవిత్రతను అంటగట్టుకున్నాడు. దేవుని కోపం అతని మీద రగులుకొన్నది. ఎన్ని విధాలుగా దావీదు మహారాజు మరి పశ్చాత్తాపడ్డాడు తర్వాత మనం ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు తెలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇకపై తన భర్త ద్వారా తనకు మరి కీడు సంభవిస్తుందేమని సైన్యంలో తన భర్తను ముందు పెట్టి అతన్ని కూడా చంపించడం మొదలుపెట్టాడు. చివరికి తన భర్తను కూడా ఆమె కోల్పోయింది. తను ప్రేమించిన యువతిని దావీదు చెంత చేర్చుకున్నాడు, భార్యగా స్వీకరించాడు. తత్ఫలితంగా అనేకమైనటువంటి మరి అనర్థాలను దారితీసింది అనే జీవితం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అదే తెలియచేస్తుంది అనమాట. ఏమంటుండంటే దావీదు మిద్దె మీద ఉన్నాడు. ఎందుకు? పాపపు అంచుల్లో చిక్కుకొని ఉన్నాడు. పరిశుద్ధుని తరపున తన ఇశ్రాయేలు ప్రజల తరపున యుద్ధం చేయాల్సిన దావీదు పాపపు అంచుల్లో చిక్కుకొని మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఒక స్త్రీతో పాపం చేయటానికి తను నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, బత్షెబతో పాపం దేవుని కృపను కోల్పోయాడు. యూరియాను యుద్ధంలో చంపేశాడు. దేవుని బిడ్డలారా, నరహంతకునిగా మిగిలిపోయాడు. అవును దేవుని బిడ్డలారా, ఒక పాపిష్టి జీవితము జుర్రుకోవాలని ఆశించిన వ్యక్తి తన జీవితం పతనావస్థలోనికి దారితీసింది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణం. నేను ఇంకా అనేకమైన దుర్మార్గ పరిస్థితుల్లో ఉన్నట్లయితే, పాపపు అంచుల్లో నీవు జీవిస్తున్నట్లయితే, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నట్లయితే, ఆయన వాక్యం కాదని నీవు నడుస్తున్నట్లయితే, ఆయన వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే ప్రియులారా, నీవు కూడా మరణపు అంచులోనికి వెళ్తావు, పాపపు అంచులోనికి నువ్వు వెళ్తావు. దేవుడిని ప్రశ్నిస్తాడు, నీవెక్కడున్నావు అంటాడు. కాబట్టి ప్రియులారా, మరి యొక్క అంశాన్ని మనం నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ సంసోను అనే దైవజనుడు ఉన్నాడు. న్యాయాధిపతి, ఇశ్రాయేలులకు గొప్ప భక్తిపరుడు, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడిన వ్యక్తి, దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకున్నటువంటి వ్యక్తి, నజీరు వ్రతం చేయబడినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప మరి దైవజనుడు సంసోను న్యాయాధిపతిగా ఉంటూ ఒకనాడు షోరేకు లోయలో ఒక స్త్రీని మోహించాడు. ఆమె పేరు దెలీలా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దెలీలా పాపిష్టి వలలో పడిపోయాడండి. తన ప్రియురాలి కోసము తన యొక్క రహస్యాన్ని బయటపెట్టవలసి వచ్చింది. ఆయన ప్రాణం విసికి తన ప్రియురాల కోసం ఆమె అడిగింది కాదని లెక్క దేవుడు అనుగ్రహించిన బలాన్ని కోల్పోవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా,
అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, 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 ఎక్కడున్నారు? దెలీలా పాపిష్టి ఒడిలో పనుకొని ఉన్నాడు. ఆ పాపిష్టి ఫలితంగా తన బలాన్ని కోల్పోవలసి వచ్చింది. ఫిలిస్తీన్లకు ఎట్టి చాకిరీ చేయవలసి వచ్చింది. కన్నుడు ఉడబీకబడినవి. దేవుని బిడ్డలారా, ఘోరమైన శిక్షను అనుభవించాడు. తన యొక్క బలాన్ని క్షారం చేయించుకొని తన సీక్రెట్ అంతా తన ప్రియులకు చెప్పడం ద్వారా శత్రువుల చేతిలో చిక్కిపోయి బందీ అయినాడు. దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు తన బందీగా పట్టుకున్నారు, తిరగలి విసిరేవాణిగా చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన బలాన్ని దేవుని కోసం మనం వాడుకోవలసిన వారే ఉన్నాం. ఆయన శక్తిని మన ప్రభు కోసం, ఆయన కార్యాల కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన సన్నిధిలో మనం ఉపయోగించుకోవాల్సిన వారమై ఉండగా సాతానుకు లోబడి సాతాను పాపిష్టి క్రియలకు అలవాటు పడి ప్రభువును దూరపరుచుకుంటూ పాపిష్టి క్రియలు జరిగిస్తే దేవుడు కోప్పడతాడు. దేవుని బిడ్డలారా, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదని వ్రాయబడింది. న్యాయాధిపతులు 16:20 ఉంది. యెహోవా తనను ఎడబాసినని. అంత గొప్ప దైవజనుడిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించాడు. ఆయన మాటకు చెవియొగ్గలేదు. కాబట్టి పాపానికి ఫలితంగా ఆయన శిక్షను అనుభవించాడు. దేవుని బిడ్డలారా, తన బలహీనతల వల్ల తన బలాన్ని కోల్పోవలసి వచ్చింది. దెలీలా ఒడిలో ఆయన నిద్రపోవలసి వచ్చింది. అందుకే పిల్లరా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఎక్కడ మనం జీవిస్తున్నాం, నువ్వు ఎక్కడ ఉంటున్నావని దేవుడు నన్ను అడిగినప్పుడు సమాధానం ఇవ్వగలం. కాబట్టి ప్రియులారా, సంసోను తన జీవితాన్ని పతనముట కారణము దెలీలా మోహపు చూపులో పడటమే, సాతాను ఒడిలో చిక్కిపోవడమే. అందుకే తన పతనానికి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అపొస్తల కార్యములు 29వ వచనం. అపొస్తల కార్యములు 20:9 వచనంలో ఇక్కడ ఐతుకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు. మరి పౌలు ఎప్పుడైతే త్రోయ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ దేవుని వాక్యం వినిపింప చేస్తుండో అనేకులు వచ్చి ఆయన వాక్యానికి ముగ్ధులై వాక్యాన్ని ఆయన బోధన వినుచున్నప్పుడు అర్ధరాత్రి అయ్యింది, ఇంకా విస్తరించి మాట్లాడుతున్నాడు దైవజనుడు. అనేక దీపాలు వెలుగుతున్నాయి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ఐతుకు అనే యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చొని నిద్రాభారంతో జోగుతున్నాడని రాయబడింది. దేవుని బిడ్డలారా, అవును, ఐతుకు నిద్రాభారం వలన జోగి 3 అంతస్తుల నుండి కింద పడ్డాడు, జారిపడ్డాడు, చనిపోయాడు. ఎస్. అప్పుడు ఈ విషయం పౌలు గారికి తెలియచేసినప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసి అతన్ని బ్రతికించినట్లుగా చూస్తాం. కారణం ఏంటి? ఇలాంటి దుర్భర పరిస్థితికి యవనుడైన ఈ యొక్క ఐతుకు అందరిలాగా తను కూర్చొని మందిరంలో దేవుని వాక్యం వింటే సరిపోయేది. కానీ నిద్ర భారంతో కిటికీ మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా, ఇటు కొంతమంది లోకంలో ఉంటారు, లోకంలో ఉండరు, ఇటు క్రీస్తులో ఉండరు. ఎలాంటి అనుభవంతో ఉంటారంటే 2 పడవల మధ్యన మరి కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తుంటారు. నువ్వు చల్లగానేను నులివెచ్చగానేను లేవంటాడు లవోదికయ సంఘంతో. కాబట్టి వెచ్చగానే లేదు, నులివెచ్చగా లేడు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాడు. కాబట్టి తటస్థంగా ఉన్నాడు, జారి కింద పడ్డాడు. 10వ అంతస్తు నుండి కింద పడినప్పుడు తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తుంది, ఐతుకు మరణానికి చేరువలో కూర్చున్నాడు. కారణం దేవుని వాక్యం వింటలే. అనేక మంది ఈనాడు ప్రభు వాక్యం ప్రకటిస్తున్నప్పటికీ పెడచెవిని పెడుతుంటారు. మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం శ్రద్ధగా వినరు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, చెప్పిన విషయాలను గ్రహించరు, దాటి ప్రకారం జీవించరు. కాబట్టి ఈనాడు అనేకులు మరణానికి జోగుతున్నారు. దేవుని బిడ్డలారా, మరణానికి చేరువలో మరి నిద్రపోతున్నారు. అలాంటి వారి కోసమే ఇలాంటి వాక్యము ప్రకటించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఐతుకు తన నిద్రాభారంతో జోగి కింద పడడం ద్వారా ఆయన దైవజని ద్వారా మరి తిరిగి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు? కిటికీ దగ్గర కూర్చున్నావా? కింద పడేందుకు సిద్ధంగా ఉన్నావా? నిద్రపోతున్నావా? సాతాను ఒడిలో ఉయ్యాలూగుతున్నావా? జాగ్రత్త ప్రియులారా, సహోదరి సహోదరుడా, దేవునికి కోపం వచ్చినట్లయితే మనం దాన్ని తట్టుకోలేం. మరొక విషయం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మరొక విషయాన్ని మనం చూస్తాం.
అక్కడ యోనా గురించి రాయబడింది. నినివే పట్టణానికి దైవజన్ని యేసు ప్రభు వారు పంపిస్తున్నాడు. అయ్యా నువ్వు నినివే పట్టణానికి పోయి దాని దుర్గతి పట్టింది, దాన్ని సరైన వాక్యం చెప్పి వారిని ఒక మంచి పద్ధతిలోనికి తీసుకొని రండి, రక్షణలోనికి మారుమనసులోనికి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వినకుండా మరి నినివే పోవాల్సిన వ్యక్తి తర్షీషుకు ఓడను ఎక్కి ప్రయాణం పోయినాడు. అప్పుడు పెద్ద ఓడ, ఆ ఓడకు పెద్ద అపాయం సంభవించింది. ఏంటి అపాయము? పెద్ద తుఫాను లేచి ఆ ఓడ అటు ఇటు కొట్టుకొని పోయినప్పుడు అందులో ఉన్న ప్రజలందరూ కంపరం ఎత్తిపోయారు, లబోదిబో అని మొత్తుకుంటున్నారు. తన సామానంతా, అరే ఈ సామానన్నా తీసి పారేస్తే మనం నెమ్మది ఉంటుందేమనుకొని సముద్రంలో పాడవేయటం జరుగుతుంది. అయితే అందరూ ఒక దగ్గర చేరి మీరు మీ యొక్క దేవతలను మొక్కోండి అని అనుకుని ఒకరొకరు ప్రశ్నించుకున్నప్పుడు ఈ ఓడలో మరి భక్తుడైనటువంటి యోనా గారు కూడా ఉన్నారు. ఈ యోనా గారు ఎక్కడున్నారు? ఓడ దిగువ భాగంలో ఇక్కడ నిద్రపోతున్నట్టుగా మనం చూస్తాం. ఓడ యొక్క 5వ వచనం ఉందన్నమాట. ఓడ దిగువ భాగంలో ఉన్నాడు అని ఉంది. అందరేమో ఓడలో ఉంటే ఎన్నో డౌన్లో పోయి కూర్చొని అక్కడ నిద్రపోతున్నట్టు మనోడు. దేవుని సేవకుడు, దైవజనుడు, దేవుడు చెప్పిన కార్యాన్ని జరిగించాల్సిన వాడు మరి బాధ్యతను మరిచిపోయి ఒక దగ్గరికి పొమ్మంటే మరి ఒక దగ్గరికి పోయి తను ఓడ దిగువ భాగంలోకి వెళ్తున్నాడు. కష్టాలను కొని తెచ్చుకున్నాడు. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు చెప్పిన వాక్యాన్ని వినం, ఆయన మాటలకు కట్టుబడి ఉండం, ఆయన చెప్పినట్టు చేయకుండా మన జీవితాన్ని దుర్భరపరుచుకుంటున్నాం. అనేక శ్రమలకు, ఇబ్బందులకు, కష్టాలకు మనం మరి గురి అవుతున్నాం. ఈ బాధలు, కష్టాలు నాకేనని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. అయితే మరి ఎక్కడ ఉన్నావు నీవు? దేవుని మందిరంలో ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఉంటున్నావా? యోనాలాగా ఓడ దిగువ భాగం నిద్రపోతున్నావా? నిద్రపోయే సమయం కాదు ఇది. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయని యేసయ్య తన శిష్యులకు తెలియజేశాడు. ప్రార్థన చేసే సమయం, ఆయన రాకడ సమయం పిల్లరా. మరి ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికో తెలియదు. కాబట్టి అలర్ట్గా ఉండాలి మనం. యోనాలాగా ఎక్కడనో పోయి ఓడ దిగువ భాగంలో ఉండకూడదు. మనం దేవునికి అందుబాటులో ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యం ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి. అలాంటి వారిగా మనమందరం ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, అదే ఎప్పుడైతే ఓడ దిగువ భాగానికి పోయిండో తన బతుకులో ఏమైందంటే కష్టాల కడగంలో ఇరుక్కున్నాడు, శ్రమల్లో, బాధల్లో ఇరుక్కుపోయాడు యోనా. నినువేకు పోవాల్సిన వాడు తర్షీషుకు పోవటం, ఇలా దేవుని సన్నిధి నుండి పారిపోవటం, అక్కడ ఆత్మకార్యం జరిగింది. దేవుని బిడ్డారా, అతన్ని తీసి మరి ఆ జనులందరూ కలిసి నా ద్వారానే నేను దేవుడిని సేవకుని, నేను ఆయన మాట వినక ఇలా చేశానని తన తప్పును ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఆయన ఎత్తి సముద్రంలో పడేస్తే తిమింగలం మన దేవుడు ఏర్పాటు చేశాడా, తిమింగం కడుపులో 3 రోజులు ఉండి ఆయన రక్షణ పొంది తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి రాకుండా మనం పారిపోతుంటాం. ఆదివారం నాడే మనకు పనులు, ఆదివారం నాడు వాక్యం వినయ్యారు, ఆదివారం నాడే మనకు అన్నీ మనగురుతాయి. దగ్గర ఉన్నా మనం ప్రార్థన అంటే భయం, టయానికి పోము, వచ్చినా సరిగా విన్నా మరి సరిగా అర్థం చేసుకోరు. ఇలా మనం అనేకమైనటువంటి రీతులుగా దేవుని ఇబ్బంది పెడుతున్నాం. వాక్యాన్ని అనుసరించిన జీవితాలు ఇలాగనే కొనసాగుతున్నాయి. కష్టాల కడగంలో మనం చిక్కుకొని ప్రభువును మనం వేడుకునే వారిగా మనం ఉండాల్సిన వారం అవుతున్నాం. అందుకే ప్రియులరా, దేవుని సన్నిధిలో పారిపోవడానికి వీల్లేదు. అందుకే అక్కడ అంటున్నారు, ఓ ఈ నిద్రపోతా అని అంటున్నారు. ఎన్నాళ్ళు నువ్వు నిద్రపోతావయ్యా? ఇక్కడ కష్టాలు, శ్రమల్లో, బాధల్లో మేలుకుని నీకు సంతోషంగా ఉందా? ఓడ దిగువ భాగంలో పండుకున్నావా అని తట్టి లేపారు ప్రియులారా. అప్పుడు తన తప్పును తెలుసుకున్న యోనా మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయాడు. కాబట్టి తుఫాను రేగింది, ఓడ బద్దలైపోయే సమయం వచ్చింది. దేవుడు కాపాడినాడు. ఎందుకు? దేవుని తట్టు తిరిగాడు కాబట్టి. దేవుని మాటకుంటే శ్రమ, వినకుంటే శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధ. మన జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, పోరాడతాం, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు. కాబట్టి ప్రియులారా, వీటింటి నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల మధ్యన దాక్కుని ఉన్నాడు, చెట్ల మధ్యన. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ప్రియులారా, అవినీతికి, అన్యాయానికి, అక్రమానికి అలవాటు పడినటువంటి ఒకవేళ నీవు ఈరోజే నీ మనసును మార్చుకో. ఎక్కడ జీవిస్తున్నావు? అన్యాయపు అంచుల్లో జీవిస్తున్నావా? పాపపు అంచుల్లో జీవిస్తున్నావా? ఆజ్ఞను అతిక్రమించి నీవు జీవిస్తున్నావా?
ప్రియ సహోదరుడు ఆలోచించుకో. యేసు కొరకు ప్రార్థన చేసుకో. ఆయన నిన్ను తన రక్షణలోనికి నడిపిస్తాడు. దావీదులాగా పాపపు అంచుల్లోనూ జీవించకూడదు దేవుని బిడ్డలారా. బెత్షెబతో పాపం చేసి తన పతనావస్థకు దిగజారిపోయాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. తర్వాత పశ్చాత్తాపంతో ప్రభుని వేడుకున్నాడు. 51వ కీర్తనను మరి ఆయన పశ్చాత్తాప కీర్తనగా రాసి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? అన్నా, అక్క, చెల్లి, తల్లి, తమ్ముడు, అయ్యా, ఒకసారి ఆలోచించుకోండి. మీరు సంసోనులాగా మరి దెలీలా దగ్గర ఉంటున్నావా? పాపానికి బానిసవై పాపపు జీవితాన్ని జుర్రుకుంటూ జీవిస్తే నీ బ్రతుకు నాశనం అవుతుంది. దేవునిలోకి రా. ఆయన వెలుగు నీ మీద ప్రసరింపచేసే దేవుడై ఉన్నాడు. నీ పాపాలను క్షమించి నిన్ను నీతి మార్గం నడిపించే దేవుడై ఉన్నాడు. యోనాలాగా ఓడ దిగువలకు పోయి పండుకోవద్దు ప్రియులారా. దేవుని మార్గం వెతకండి. ఆయనను వెతికితే ఆయన మీకు సమీపంగా ఉంటాడు. మీ మొర ఆలకించే దేవుడు. నీ కష్టాల్లో, నీ శ్రమలను నిన్ను ఆదుకుంటాడు. అదే సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం తీయండి, 7వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం ప్రియులారా. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పరచువాడు ఒకడు నాకు కనబడెను. జ్ఞానం లేని వారి మధ్య, యవనుల మధ్య అంట ఒక బుద్ధి లేని పరచువాడు తను కనబడినట్లుగా భక్తుడైన సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. ఏ సమయంలో కనబడ్డాడు? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు చూద్దాం. సంధ్యవేళ పొద్దుగుంకున్న తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుతుండెను. చూశారా దేవుని బిడ్డారా? ఈ యవనుడు ఎక్కడున్నాడు? జార స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, పాపపు స్త్రీ. అలాంటి స్త్రీ సందు దగ్గర రాత్రివేళ అటు ఇటు తిరుగుతున్నాడంట. బుద్ధి లేని యవనుడు. ఈనాడు సమాజంలో అనేక మందిని చూస్తున్నాం దేవుని బిడ్డారా. జార స్త్రీ సందుల్లో తిరిగేవారు లేరా ప్రపంచంలో? అనేక చోట్ల తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ప్రభు కోపం తెప్పించేవాళ్ళు లేరా? తమ కుటుంబాన్ని కాదని తన భార్యను, పిల్లలను విడిచిపెట్టి ఎక్కడనో జార స్త్రీ సహవాసంలో తిరిగేవారు లేరా? అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డారా. మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉండి కూడా మా స్థితిలో జీవిస్తున్నారు. పాపాన్ని జుర్రుకుంటున్నారు. దేవుడు అంటే లెక్క లేదు, భయం లేదు, విడయం లేదు ప్రియులారా. వాక్యం అంటే ఎవరికి పడతలే. ఆలోచించండి దేవుని బిడ్డ. అలాంటి వారు ఒకడు ఉన్నాడంట. ఆ పడుచువాడు యవనస్తుడు ఏం చేస్తున్నట? సంధ్యకి వేళ, పొద్దుగుంకి వేళ చిమ్మ చీకటికి వెళ్ళిన ప్రాంతంలో సందుల్లో తిరుగుతుండంట. జార స్త్రీ సందు దగ్గర తిరుగుతున్నా. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు నువ్వు ఏం పనో చేస్తున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? అందుకే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా. నీవు ఎక్కడ ఉన్నావు? నీవెక్కడా ఉన్నావు? జార స్త్రీ సందులోనా? ఆత్మీయ అనుభవాన్ని అందించే ఆత్మీయ స్థితిలో దేవుని మందిరములోనా? ఆలోచించుకో ఒకసారి. వాక్యాన్ని పఠిస్తున్నావా? ఒకసారి గుర్తు చేసుకోండి దేవుని బిడ్డలారా. అందుకే పడుచువాడు జార స్త్రీ తిరిగేటువంటి ప్రాంతాల్లో తిరుగుతున్నాడంట. కాబట్టి పరిశుద్ధుడైన మరి సొలొమోను మహాభక్తుడు రాసినటువంటి చక్కని సామెతల్లో అదే ఉన్నదన్నమాట. బుద్ధి లేని యవనుడనుంది. ఈ బుద్ధి ఉన్నట్లయితే జ్ఞానం కలిగి నీ ఇంటిని చక్క పెట్టుకుంటావు. జ్ఞానంతో నీ సంసారాన్ని చక్కగా చేసుకుంటావమ్మా. లేని ఎడల బుద్ధి లేని యవనస్తుడుగా ఎక్కనో వేశ్యాలక సందుల్లో నువ్వు తిరుగుతున్నట్లయితే ఇప్పటికైనా మార్పు చెందు. నీ జీవితాన్ని మార్చే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. ప్రభు దగ్గరికి రావాలి, మన పాప భారాన్ని ఒప్పుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక తన పవిత్రమైన రక్తంతో నిన్ను పవిత్రపరిచి, నిన్ను కడిగి, నిన్ను శుద్ధీకరించి, తన బిడ్డగా నిన్ను సొత్తుగా యాజక సమ్ముఖంగా నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రియులరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా, ఇస్కరియోతు యూదా కూడా
ఆయన కూడా ఏం చేస్తున్నాడో మనం చూసినప్పుడు అది మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో చూస్తాం. ఈ 14-16 వచనాలు చూసినప్పుడు ప్రధాన యాజకులతో కలిసి తిరుగుతున్నట్టు ఎవరు? యేసయ్య శిష్యుడు, ప్రేమైన శిష్యుడు, యేసు బోధన ఉన్నవాడు, యేసు మార్గంలో జీవించిన వాడే, పైకి నటిస్తూ తన జీవితాన్ని నటించే జీవితంగా యేసుతో గడిపినవాడు. కానీ చివరికి ప్రభువును అమ్ముకోవాలని ఆశించి డబ్బు కోసం అమ్ముడుపోయినవాడు యేసు ప్రభువును అమ్ముకున్నాడు. ప్రధాన యాజకులతో కలిసి వారితో కలిసి తిరుగుతున్నట్ట మనవడు. ఎందుకు? యేసు క్రీస్తును అప్పగించటానికి, యేసయ్యను సిలువకు అప్పగించటానికి. ఎంత నమ్మక ద్రోహం సుమా! శిక్షను అనుభవించాడు, యేసయ్యను పట్టించాడు. ఆయన పేగులు బయటికి వెళ్ళి చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తుంది. ఎవరిలాగున్నావు? ఆదామైతే తోట చెట్ల మధ్య దాక్కున్నాడంట. ఆదామా ఎక్కడున్నావు అని ప్రశ్నించాడు దేవుడు. సంసోను దెలీలా ఒడిలో పండుకొని నిద్రపోతున్నాడు, పాపాన్ని చురుక్కుంటున్నాడు, పతనావస్థలకు చేరుకున్నాడు, తన బలాన్ని కోల్పోయాడు. పిల్లల దావీదు బత్షెబతో పాపం చేశాడు. ఎక్కడ యుద్ధంలో ఉండాల్సిన వ్యక్తి మరి ఒక స్త్రీ వ్యామోహంలో పడి తను శయనించి ఆమెతో పాపాన్ని ఒడిగుట్టుకున్నాడు, తన జీవితానికి పతనావస్థలకు దారి తీసుకున్నాడు. మహారాజే, జ్ఞానవంతుడే, దేవుని బిడ్డ సాతాను ఒడిలో చిక్కుని తన జీవితాన్ని మరి మన్న పంచులోనికి తీసుకెళ్ళుకున్నాడు. ఐతుకు కిటికీ దగ్గర ఉండి చూస్తున్నాడు. వాక్యం వినాలంటే దేవుని మందిరంలో ఉండాలండి, బజార్లో ఉండి వింటే కాదు, కిటికీ మధ్యలో కూర్చున్నట్టు కాదు. అటు కాకుండా ఇటు కాకుండా తన జీవితాన్ని గడుపుతున్న ఐతుకు నిద్రాభారంతో జోగి 3 అంతస్తులు కింద పడి చనిపోయాడు. దేవుడు అతను మరి దైవజనుడు పౌలు ద్వారా బ్రతికించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలు, యోనాలాగా ఓడ దిగో భాగం నిద్రపోతున్నావా? ఇంకెన్నాళ్ళు పోయి నిద్రపోతా అంటున్నాడు దేవుడు. లే, ఇది మేల్కొనే సమయం, లెమ్ము తేజరిలము, వెలుగు నీ మీదికి వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ యందు ప్రకాశించుతున్నది అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియులారా, బుద్ధి లేని యవనులాగా, ఆ యవనుడు బుద్ధి లేనివాడు. సామెతల గ్రంథములు జారస్త్రీ సందుల్లో ఎక్కడనో వేశ్యా గృహాలలో తిరుగుతూ పొద్దుగుంకి వేళ చీకటి వేళ అక్కడ ఇక్కడ తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? అలాంటి బతుకు నీదైతే నేడే మార్చుకో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, మిక్కిలే అనుకూల సమయం అంటున్నాడు దేవుని వాక్యం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎట్లా మనం ఎలాగో తప్పించుకుంటాం? ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చింది, శరీరాన్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చిండు, సంపదన ఇచ్చిండు, సమస్తాన్ని ఇచ్చిండు, సంతానాన్ని ఇచ్చిండు, అన్ని అనుభవించమని ప్రభు చేస్తుంటే ఆయన మాటని కాదని నువ్వు ఎక్కడెక్కనో దాక్కుంటే, ఎక్కడనో తిరుగుతున్నావు అన్నట్టు మరి నువ్వు జీవిస్తే ఆయన కోపం రాదా? దయతో ఆలోచించండి ఒకసారి, ప్రార్థన చేసుకోండి, దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోండి. ప్రియుల యూదాలాగా ఆయన మనం అప్పగించకూడదు. ప్రియుల డబ్బుకు లోహం దాసోహం అని ఈనాడు పరిగెత్తున్నారు ప్రతి ఒక్కడు. యూదా లాంటి పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రభువును అమ్ముకున్నాడు, పతనావస్థకు చేరుకున్నాడు, తన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, మరణానికి పాత్రుడుగా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరిలాగా ఉన్నా మనం ఒకసారి ఆలోచించుకో. అయ్యా, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించుకోండి అమ్మా. ఇప్పటికైనా మనం మనసు మార్చుకుందాం, ప్రభువులో ఎదుగుదాం. దేవుడు అంటున్నాడు, నీవెక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉంటావా? ఆయన మందిరంలో కనిపిస్తావా? నేనైతే పచ్చని ఒలీవ మొక్కల వలె ఆయన మందిరంలో నాటబడినవాడే అంటున్నాడు. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తానని దావీదు మహారాజు అంటున్నాడు. నీ జీవితం అలాగా కొనసాగునుగాక, దేవుని మందిరంలో నివసించుదువుగాక. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ పరిచర్య, నీ సమస్తం దేవుడు కంచెగా నీకు నాటబడునుగాక. వాక్యం ద్వారా నిన్ను బలపరచబడునుగాక. వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సహించునుగాక. సాతాను అంధకార క్రియలు నీ నుండి దూరపరచునుగాక. యేసు క్రీస్తు నామములో జయాన్ని నువ్వే పొందుకోవాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామంటున్నాడు. చేయకండి, జాగ్రత్తగా ఉందాం, ప్రభు కోసం ప్రార్థన చేద్దాం, మెలకువగా ఉందాం, ఆయన వాక్యాన్ని అనుసరిద్దాం. ఇట్టి కృప నీవు నేను మనందరం పొందుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మాతో మాట్లాడినాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.
దేవుడిచ్చిన వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, ఆనాడు ఆదాము ఆయా చెట్ల చాటుల మధ్యలో దాక్కున్నాడు ప్రభువా, ఆజ్ఞను అతిక్రమించాడు ప్రభువా, ఎదుట నిలవలేని స్థితిలో ఆయా నీ యొక్క ప్రేమను కోల్పోయినాడు. ఇదిగో నా ప్రభువా, మా జీవితంలో ఒకవేళ మేము అలాంటి స్థితిలో ఉన్నట్లయితే క్షమించండి నాయన. ఈ వాక్యంతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు నాయన. విన్న వాక్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి నా ప్రభువా. ఎందరైతే ఈ లైవ్ను చూసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా వాక్యాన్ని వింటున్నారు, ఆ బిడ్డలందరి పట్ల ప్రభువా గొప్ప మేలు కలుగ చేయండి. మారు మనసు రక్షణ అనుభవాన్ని కలుగ చేయండి నా ప్రభువా. పరలోక రాజ్యానికి వారసులు ఒకటి కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరి పాపాలు క్షమించండి నా ప్రభువా. ఎవరైతే నేను పాపిని నిన్ను వేడుకుంటున్నారో ప్రభువా, ఎవరి పాపాలన్నీ క్షమించే దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ రక్షణలోకి వచ్చే భాగ్యము దయచేయి నాయన. మేము ఎక్కడ జీవిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో మాకు అనేకమైనటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా మాకు నేర్పించారు నాయన. ఐతుకు కిటికీ నుండి మధ్యలో అడుగాని స్థలంలో కూర్చొని వాక్యం విన్నాడు, పడిపోయాడు. దావీదు ప్రభువా బత్షెబతో పాపంలో పడిపోయాడు నాయన. సొలొమోను సంసోను దైవజనుడు, గొప్ప దేవుడు ప్రభువా దలీలా ఒడిలో ఉండి పాపపు అంచుల్లోకి, మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి జీవితం మాకొద్దు నాయన. అలాంటి దుర్భరమైనటువంటి అన్యాయం, అక్రంగా జీవిస్తే దైత్యములు క్షమించమని, ముఖ్యంగా నా ప్రభువా మంచి జీవితాన్ని మాకు దయచేయండి నాయన. పాపపు అంచుల్లో మేము జీవించకూడదు నాయన. యవనస్తునిలాగా సంధ్యకు వేళ చీకటిలో ప్రభువా వేశ్య సందుల్లో తిరగకుండా నా జీవితాలను సరి చేసుకునే భాగ్యం దయచేయండి నాయన. అన్యాయం, అక్రమంతో జీవిస్తున్న వారిని హెచ్చరించండి నా ప్రభువా. ఈ వాక్యంతో మాట్లాడండి, మారు మనసు రక్షణలో నడిపించండి. అల్పులైన దీవులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ప్రభు ఆశతో ఏదో చూస్తున్నారో వారి బిడ్డల హృదయాల్లో, వారి జీవితాల్లో ప్రభు నూతన కార్యం జరిగించండి నాయన. పరలోక జ్ఞానాన్ని దయచేయండి నాయన. నీరు కట్టి ఫలింపచేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి నీ రాజ్యానికి వారసులుగా నిలబెట్టుకున్నామని నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి గొప్పదైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 God bless you. Thank you for watching for this video.